ఇక్కడ వాసాల మరి విలేజ్లో ఒక్క సెకండ్ నేను రూమ్లో మీకు జస్ట్ ఓకే కనబడుతుంది అనుకుంటే ఇప్పుడు ఇది వాసాల మరి ఓకే కదా ఓకే. సో ఇది వాసాల మరి ఊరు. సో ఇక్కడ మీకు కొన్ని చూస్తే ఇక్కడ చెరువు కూడా ఉంది, ఇక్కడ చూడవచ్చు. భవానంద మఠం అని ఉన్నది. ఈ ప్లేసా వేరే ప్లేసా మనం వెళ్ళేది కేశవ్ గారు? అక్కడ 2-3 బాడీస్ ఉన్నాయి సార్, మనము తొందరగా వెళ్ళి ఒక చూస్ చేసుకుంటాము. ఓకే, మనకు ఆల్రెడీ అక్కడ లోకల్గా ఎవరున్నారు హోస్ట్? అక్కడ మన ఒక ఫార్మర్ ఉన్నాడు సార్, మనకు తెలిసిన. ఓకే, సో ఇక్కడ వాటర్ బాడీస్ ఉంది. యాక్చువల్గా ఇది ఫారెస్ట్ ఏరియా, మీరు చూడవచ్చు. ఇదంతా కూడా పలుగుల మైసమ్మ టెంపుల్ అని ఉన్నది. ఇదంతా ఫారెస్ట్ ఏరియా, గ్రీనరీ ఉన్నది కూడా, రాళ్ళతోటి ఉన్నది, క్లియర్గా కనబడుతుంది. ఇదంతా ఒక రకమైన అడవి. సో ఇక్కడ ఒక వాటర్ బాడీ కూడా ఉన్నది, మీరు చూడవచ్చు. ఇది వాటర్ బాడీ ఇది. సో ఇవన్నీ కూడా పొలాలు ఉన్నాయి చుట్టుపక్కల. సో ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అనిపిస్తుంది. ఇక్కడ కూడా ఒక పాండ్ ఉంది, మీరు చూడవచ్చు. ఇది చిన్నది, బట్ ఇక్కడ ఒకటి వాగు పోతున్నది, పచ్చగానే ఉన్నది వాగు కూడా, మొత్తం గ్రీనరీ ఉంది. అంటే వాటర్ సోర్స్ ఇక్కడ ఫ్లో అవుతున్నట్టు కంటిన్యూస్గా ఈ వాగులో. సో చాలా గ్రీన్ ఉంది ఇక్కడ, ఈ వాగు ఇట్లా పోతుంది. సో ఇది మనకు ఈసారి వెళ్ళే ప్లేస్ అన్నట్టు. తర్వాత మనకు ఇది ఇక్కడ డిసిప్లిన్స్ అన్న కదా, డూస్ అండ్ డోంట్స్ అని కొన్ని ఉంటాయి అన్నట్టు మనకు. సో అమ్యూనిటీస్ ఇవన్నీ కూడా లేడీస్ వచ్చినప్పుడు మనం డెఫినెట్గా అక్కడ కొన్ని టాయిలెట్స్, కొన్ని అంటే వాళ్ళకు రాత్రిపూట ఇన్కన్వీనియంట్ ఉంటే ఉండడానికి వేరే ప్లేస్ కూడా ఆల్టర్నేటివ్ ఉండాలి. ఓన్లీ మగవాళ్ళు అయితే మనకు టెంట్స్ అది ఇంతకుముందు విశ్వనాథపురంలో మనం ఎట్లయితున్నామో ఆ రకంగా ఉండొచ్చు మనం. అది తర్వాత ఇంట్లో మనకు మీరు వచ్చే ముందు కూడా ఒక 2-3 డేస్ బిఫోర్ మీరు ఒక మంచి అంటే అర్త్ రిలేటెడ్, నేచర్ రిలేటెడ్ ఇట్లా ఏదైనా బుక్ కానీ చదవండి. లేకపోతే ఒక డాక్యుమెంటరీ, డిస్కవరీలో కొన్ని ఉంటాయి కదా నేషనల్ జియోగ్రఫిక్లా. సో అలాంటివి కూడా మీరు చూడవచ్చు అన్నట్టు. చూస్తే మీకు బాగుంటుంది. అంటే ప్రిపేర్ కావాలి. ఆ రోజు సడన్గా ఏదో ఒక ఫ్రెండ్ రమ్మన్నాడని బ్యాగ్ వేసుకొని వచ్చేసి ఏం చేస్తున్నామని అట్లా అటు ఇటు కాదు. సో దీని గురించి పాత వీడియోస్ ఉంటాయి, మీకు ఆన్లైన్లో ఉన్నాయి. ఇంకోటి ఒక వీడియో నేను జియో స్పిరిట్ అంటే ఏంటి అని ఇప్పుడు మీకు చెప్పినట్టు మళ్ళీ అట్లా కూడా కొన్ని డీటెయిల్స్ చెప్పిన ఏమవుతుంది. కొత్తగా ఇలా ఈరోజు గ్రూప్లో రాని వాళ్ళకి అది మీరు షేర్ చేయొచ్చు. సో జనరల్గా ఇది ఎవరైతే ఫెసిలిటేట్ చేస్తారో వాళ్ళ చెప్పేది వినాలి, అది చాలా ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫెసిలిటేట్ చేస్తున్నా జియో స్పిరిట్ని. సో నేను ఏదైనా చెప్తే దాన్ని ఆలోచన చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సైలెంట్గా ఉండాలంటే సైలెంట్గా ఉండాలి, అట్లా అన్నట్టు. సో ఇవన్నీ కూడా మన జియో స్పిరిట్కి ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేసుకోరు కాబట్టి మీరు అందరు కూడా ఇలాంటి జూమ్ మీటింగ్ అటెండ్ చేస్తారు కాబట్టి, ప్లస్ ఆల్రెడీ ఒకసారి అటెండ్ చేసిన వాళ్ళది సపోర్ట్ మీకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇంకా మీకు గైడ్ చేయగలుగుతారు కొత్తగా వచ్చే వాళ్ళకు. సో ఇందులో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ జనరల్గా మనం కొంచెం హోమోజీనియస్ ఉండాలని అనుకుంటాము గ్రూప్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫార్మర్స్ ఒక గ్రూప్ అనుకోండి, లేదా అగ్రికల్చర్ రిలేటెడ్ ఒక ఏజ్ గ్రూప్ కూడా, 2 ఓల్డర్స్ ఉండకుండా. అంటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మళ్ళీ ఆ ఛాలెంజెస్ అట్లా ఉండొద్దని. సో ఇవన్నీ కూడా మనము అంటే కన్సిడర్ చేయాల్సిన అంశాలు అన్నట్టు. అట్లనే ఏజ్ కూడా 2 యంగ్ ఉండి 2 ఓల్డ్ ఉంటే కూడా మళ్ళీ ఉల్టా పల్ట అవుతుంది. అంటే యావరేజ్ ఏజ్ గ్రూప్ అంటాం కదా, ఉండొచ్చు. ఓన్లీ ఓల్డ్ ఉంటే కూడా నో ప్రాబ్లం. లైక్ అరౌండ్ 50 అబోవ్ అని అంటే పర్ఫెక్ట్. మనకు 50-60 వాళ్ళు ఒకరిద్దరు ఉండి దెన్ మోస్ట్లీ 25 అండ్ 50 మధ్యన 45 మధ్యన ఉంటే కూడా నో ప్రాబ్లం, అది ఇష్యూ కాదు. బట్ కొంచెం హోమోజినిటీ ఇవన్నీ కూడా చూడాలి. కంప్లీట్గా కాంట్రాడిక్టరీ టైప్ అయితే కష్టము అది. సో ఇక్కడ మీరు అందరూ కూడా మీ యొక్క జీవిత లక్ష్యాలను మీరు అనుకోండి మైండ్లో.
నేనేం చేయబోతున్నా 10 ఏళ్ళల్లో 20 ఏళ్ళల్లో పర్సనల్లీ పక్కన పెట్టండి. ఇల్లు కట్టుకుంటా, ఒక కారు కొనుక్కుంటా, నాకు జాబ్ కావాలి, అవి పక్కన పెట్టండి. మ్యూట్ చేసుకోండి. ఎవరో ఆ ప్లాంట్స్ అండ్ ఆక్సిజన్ ఎవరో ఉన్నారు ఇక్కడ, ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. అది సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. అంటే మీ గోల్స్ ఏంటి అనేది మీరు నెమరేసుకోండి. మీరు అక్కడ వచ్చి డిక్లరేషన్ చేసినప్పుడు రిఫైన్మెంట్ అవుతుంది. గోల్స్ కామన్ గోల్ చెప్పడంలో తప్పులేదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 మంది రైతులకు ఈ సంవత్సరం పనిచేస్తా, నేను అవుట్ రీచ్ అవుతా అని ఒక మాట అన్నా. నేను అన్నప్పుడు నేను కావాలని ఎక్కువ కూడా చెప్పుకుంటా, లేదా అంతకంటే ఎక్కువ కూడా అచీవ్ చేస్తున్నాము, అది నాకు ఇష్యూ కాదు. బట్ దానికోసం నేను ఏం చేస్తా అనేది నాకు తెలుసు. సో మల్టిపుల్ పార్ట్నర్స్ పెట్టుకున్నా, మల్టిపుల్ ఏరియాస్ పెట్టుకున్నా, అండ్ అన్ని వదిలేసి డే అండ్ నైట్ అని కంటిన్యూస్గా నేను ఇంకా నాన్ స్టాప్ తిరగాలనేది పెట్టుకున్నా. ఇప్పుడు 26 ఆ రోజు వస్తున్నా, 27, 28 మనది ఉన్నది కంటిన్యూ. అంటే దాదాపు రేపు పొద్దున్న 7 గంటలకు నేను బయలుదేరితే మళ్ళీ 28 నైట్ వరకు కూడా నేను మీతోటే ఉంటాను. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ షెడ్యూల్స్ ఉన్నాయి ఆల్రెడీ, గుజరాత్ వెళ్ళేది అవన్నీ ఉన్నాయి. సో అట్లా కంటిన్యూస్ నిరంతరంగా నాన్ స్టాప్ అని అంటాం కదా, అట్లా మీరు పెట్టుకుంటే అవి అచీవ్ అవుతారు, అది పర్ఫెక్ట్గా అవుతారు. సో ఇవన్నీ కూడా మీ గోల్స్లో మీరు కొంచెం మెంటల్గా ప్లాన్ చేసుకోవాలి. అండ్ నిజంగా అయితే మీరు డిక్లేర్ చేసినందుకైతే గుర్తుపెట్టుకోండి, నేను ఒక 10 మంది రైతులకు పనిచేద్దాం అనుకుంటుంటే నాకు ఎవరు అవకాశం కూడా ఉల్టా అవుతుంది. నేను 1,00,000 మంది అన్నా కాబట్టి ఆల్రెడీ 10,000 రైతులతోటి పనిచేస్తా అన్న వాళ్ళంతా నా దగ్గర ఉన్నారు ఉల్టా ఇప్పుడు దేశంలో. సో అలాంటి గోల్స్ ఉన్న వాళ్ళంతా మనకు ఉల్టా అవుతారు, కన్వర్జెన్స్ అవుతుంది ఎక్కువ పెట్టుకున్నప్పుడు. అండ్ మనం అలాంటి పని కూడా చేయాలి, దానికి తగ్గ నాలెడ్జ్ కూడా పెంపొందించుకోవాలి నిరంతరంగా. అది తర్వాత బిలో 18 ఉంటే మాత్రం పేరెంట్స్ గార్డియన్స్ ఎవరైనా ఉండాల్సినది కంపల్సరీ ఉంటుంది. మెడికల్ ఇవన్నీ ఎవరికన్నా ఉంటే ముందే చెప్పాలి, అండ్ దానికి కావాల్సిన మెడిసిన్స్ తెచ్చుకొని ఉండాలి. సడన్గా ఏమన్నా అయితే మనము అక్కడ ఒకరిని ఆ ప్లేస్ నుంచి మళ్ళీ తీసుకెళ్ళడము అవన్నీ చాలా ఇది ఉంటుంది మనకు ఛాలెంజెస్. సో అట్లున్న వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు, తప్పేం లేదు. అట్లా ఒక్కోసారి మనం డే టైం కూడా పెడతాం ఇలాంటి జియో స్పిరిట్, షార్ట్ జియో స్పిరిట్స్, అలాంటి దాంట్లో వాళ్ళు జాయిన్ కావచ్చు. తర్వాత మనం ఇంతవరకు అయితే మ్యాండేటరీ ఒకటి సిగ్నేచర్ చేయడము ఇవన్నీ మనం పెట్టలేదు ఇప్పుడైతే. బట్ ఐ థింక్ ఇన్ ద ఫ్యూచర్ మన ఈ జియో స్పిరిట్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటి చిన్న సిగ్నేచర్, అంటే లైక్ ఇంజురీ ఇవన్నీ తెలియకుండా మీ ఇంట్లో కూడా కావచ్చు, రోడ్డు మీద పోతుంటే కూడా కావచ్చు. బట్ మనం కొత్త ప్రదేశంలో చూసి ఉండాలనేది పాయింట్. ప్రతి ఒక్కటి కూడా ఒక టార్చ్ లైట్ వాడడం కానీ, మీరు కాన్షియస్గా ఉంటే 100% మీకు ఏం కాదనేది నేను అంటుంటాను. అందుకే బ్లైండ్ వాక్ కంపల్సరీ చేపిస్తుంటే ఒకటి చిన్నది ఎగ్జాంపుల్ లాగా. అది ఎందుకంటే మీ ఆల్ సెన్సెస్ మీరు యూజ్ చేస్తే ఏది కూడా మీకు హాని కాగలదు అనేది పాయింట్ కదా. తర్వాత గ్రూపుల్నే ఉండాలి, ఎవరో ఎక్కడో మాయమైపోయి మళ్ళీ ఒక టైం అయినాక మళ్ళీ కనబడడం అట్లా ఉండదు అన్నట్టు. ఒకసారి వచ్చినాక మళ్ళీ అందరు కూడా అది ఉండాలి. అన్లెస్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే చెప్పి అది ఎందుకు పోతురు అవన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది. అది తర్వాత మనము ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబుల్గా ఉండాలి. అక్కడ చెత్త చెదారము అవన్నీ కూడా వేయద్దు. ఒకవేళ ఆడ వాడినే కానీ అది తీసి మనము ప్రాపర్గా డిస్పోజ్ చేయడము. ఇవి ఒకవేళ కుకింగ్ ఇదేమైనా చేస్తే కూడా మంటను ఆర్పడము కంప్లీట్గా. ఈవెన్ కట్టెలు వాడినా కానీ ఓన్లీ ఎండిపోయిన కట్టెలు ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి, అక్కడ ఉన్న చెట్లు నరికి ఆ కట్టెల్ని వాడడం అలాంటిది చేయొద్దు అన్నట్టు. ఇవన్నీ కూడా మళ్ళీ ఎవరైనా వస్తే కూడా అంతే క్లీన్గా ఉండాలి మనకు. అయితే లోకల్ లాస్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా మనం పాటించాలి, ఇది చాలా ఇంపార్టెంట్. అది ఫర్ ఎగ్జాంపుల్ టెంట్లు కూడా టూ క్లోజ్ టు ఫైర్ వేస్తే మనకు అది కాలే అవకాశం ఉంటుంది గాలి వచ్చినప్పుడు. సో ఎంత దూరం ఉండాలి, సో అట్లనే టార్చ్ లైట్లు ఇవన్నీ కూడా చిన్న చిన్నవి మన దగ్గర ఉండాలి. తర్వాత అట్లనే సెక్షువల్ హెరాస్మెంట్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ లాస్, ఇవి రెగ్యులేషన్స్ ఉన్నాయి. మెన్ ఉమెన్ ఉన్నప్పుడు అలా బిహేవియర్ కానీ జోకులు వేసినా మాట్లాడినా ఒక పద్ధతి అనేది ఉంటుంది. సో అన్నెసరీ ఏది కూడా అలాంటివి చెయ్యొద్దు అది. సో తర్వాత ఎనిమల్స్, ఇది మనం కుక్కలు పిల్లులు ఇవి పట్టుకొని వస్తామంటాం, అన్నెసరీ డీవియేషన్ అవుతుంది. అసలైన పని వదిలేసి ఇంకో పని మీద పోయినట్టు అవుతుంది మనము. అట్లనే ఏ రకమైన ఆయుధాలు కూడా ఏది కూడా తేవద్దు, ఇది చాలా క్లియర్గా చెప్తున్నా. చిన్నదో పెద్దదో మనం కొంతమంది జంగల్ కోతామని ఓ బోవెండారో దేనికి ట్రై చేశారు మా వాళ్ళు పోయి. ఒకసారి నేను వద్దని వారించిన, అంటే ఒక ట్రైబల్ ఏరియా వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర బాణాలు ఉంటాయి కదా, అది ఏదో వాళ్ళ కోసం పెట్టుకుని నేను పైసలు ఇస్తుంది నాకు ఇక అంటారు. నీకెందుకు ఆయుధాలు,
అది నీకు అవసరమే లేదు, అది వాళ్ళది ట్రెడిషన్, వాళ్ళ కల్చరు వాళ్ళకు ఉన్నాయి. సో అట్లా అన్నెసరీ అవన్నీ కూడా చేయొద్దు అన్నట్టు. సో సెల్ ఫోన్స్ ఇవన్నీ కూడా సైలెంట్గా పెట్టుకోవడము, ఎమర్జెన్సీస్ ఏమైనా ఉంటేనే మాట్లాడడం, ఇవన్నీ కూడా చేయాలి. కంటిన్యూస్ మళ్ళీ వాట్సాప్లో చూడడం ఇవన్నీ చేస్తే మళ్ళీ అక్కడికి వచ్చి కూడా లాభం లేదు. సో ఇది నేచర్ని, ఇది కంప్లీట్గా రెస్పెక్ట్ అనేది మనం చేయాలి, ప్రతి అంశాన్ని కూడా అక్కడ ఉన్నదాన్ని. సో ఇది సో ఇక్కడ మనకు వైల్డ్ లైఫ్ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా అన్నెసరీ వాటిని డిస్టర్బ్ చేయడము, వాటి దగ్గర పోవడము ఇలాంటివి కూడా చేయొద్దు. నాయిసెస్ దాదాపుగా తక్కువ చేయాలి మనము. సో ఫీడింగ్ యానిమల్స్ ఇలాంటివి కూడా కోతులకు తిండి పెట్టుకుంటాయో పిచ్చి పనులు చేసి టైంపాస్ చేయొద్దు అట్లా ఉంటాయి. తర్వాత ఒక్కరు అనేది ఎట్టి పరిస్థితులు వెళ్ళొద్దు, అట్లీస్ట్ ఇద్దరు మనుషులు కంపల్సరీ ఉండాలి. సో ఇవన్నీ కూడా మనం చేస్తే డెఫినెట్గా ఇవన్నీ కూడా ఈవెన్ మనకెట్లయితే మానవ హక్కులు ఉంటాయో నేచర్కి కూడా హక్కులు ఉంటాయి అనేది పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత మనము ఇవన్నీ కూడా ఎహెడ్ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి మనకు ఆ ప్రదేశము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వింటరు అంటే చల్లగా ఉంటుంది అంటే ముందే బ్లాంకెట్లు అవసరం ఉంటే తెచ్చుకోవాలి. ఐ కెన్ బేర్ అంటే మంట ఉంటుంది కాబట్టి కూర్చోవచ్చు రాత్రి మొత్తం నిద్రపోకుండా, దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఏదో ఒకటి మంచి మాటని డిస్కస్ చేస్తాం కదా. సో అట్లనే వెహికల్ కార్పులు ఇవన్నీ ఏమన్నా చేస్తే మనం ఎఫిషియెంట్గా వెళ్తాము అంత దూరము. అట్లనే ఇది మనం ఫుడ్ ఇవన్నీ కూడా వేస్టేజ్ మినిమం చేయాలి. మనం తినడం కూడా అక్కడ తక్కువనే తింటాం, అక్కడ లగ్జరీస్ అనేది అలవాటు చేసుకోవచ్చు. చికెన్ బిర్యానీ తెచ్చుకొని తినడము అలాంటివి వేస్ట్, అవి ఇంటికి వచ్చినాక తినవచ్చు అలాంటివి. సో హెల్త్ కాన్షియస్గా కూడా ఉండాలి. బేసిక్ మినిమం తోటి సర్వైవల్ అన్నాం కాబట్టి ఆ మినిమలిస్ట్ అప్రోచ్లో ఎంత తినాలో అంత తింటే బాగుంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది అట్లా. తర్వాత ఇది మనము జనరల్గా అక్కడ రాళ్ళు ఇవన్నీ ఉంటే చూసుకొని వేసుకుంటాం టెంట్లు కానీ అవన్నీ కూడా. అట్లనే మనము ఒకవేళ కుకింగ్ చేయాలని అనుకుంటే ఈసారి కేశవ్ గారు ఈ విల్ డిసైడ్ సర్టన్ అదర్ థింగ్స్ మీకు గ్రూప్లో పోస్ట్ చేస్తుంటారు. సో అట్లనే ఇప్పుడు మనకు కొన్ని టెంట్స్ ఉన్నాయి, ఇంకా మీరు కొన్ని కొంటే ఇంకా బాగానే ఉంటుంది. మనకు ఒక సెట్ ఆఫ్ టెంట్స్ ఒక 10 ఉంటే 20 మంది షేరింగ్లో ఉండొచ్చు, లేదా 15 ఉంటే 30 మందికి సరిపోతాయి. సో ఇట్లా ఇవి కొన్ని మనము గేట్స్ ఉంటే బాగానే ఉంటుంది. అది మనం ఇంటర్నల్గా దానికి ఒక మినిమం ప్రైస్ ఏదైనా పెట్టుకోవచ్చు, ఎందుకంటే దాన్ని వేరింగ్ అండ్ టేరింగ్ ఉంటుంది, లేదంటే మెయింటెనెన్స్ ఉంటుంది, లేదా ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో అట్లా ఆలోచన చేస్తే మనమే షేరింగ్ చేసుకుని వస్తుంది మినిమం అమౌంట్ పెట్టుకుంటే. సో ఇలా కొనొద్దు అని అనుకుంటే, కొనాలనుకున్నా కానీ మీకు అరౌండ్ 3500కి మంచి టెంట్స్ దొరుకుతాయి, ఇవి అన్నీ కూడా చేయొచ్చు. తర్వాత అదే మనకు షేరింగ్ కేరింగ్ ఇవన్నీ ఉండాలి, అందరికి కూడా రెస్పెక్ట్ అనేది మనము ఇవ్వాలి. అది అట్లనే ఒకరు ఫాస్ట్గా నడవగలుగుతారు, ఒకరు స్లోగా నడుస్తారు, కానీ ఇక్కడ అబ్జర్వేషన్ చేసుకుంటూ మనం నడవాల్సి ఉంటుంది కొన్ని ట్రాన్సాక్ట్ వర్క్స్ ఉన్నప్పుడు. అక్కడ ఉన్న సాక్రెడ్ సైట్స్ ఏమన్నా ఉంటే వాటిని రెస్పెక్ట్ చేయాలి. అక్కడ పోయి డిసిక్రేషన్ అంటాం కదా, ఏమన్నా పిచ్చి పనులు చేసి అక్కడ లోకల్ ఉన్న సెంటిమెంట్స్ని వాళ్ళని హర్ట్ చేయొద్దు. సో అవన్నీ కూడా వీ హ్యావ్ టు టేక్ కేర్ అన్నట్టు అది. సో అట్లనే ఎవరికన్నా ఫీవరు ఇలాంటివి ఏమన్నా ఉంటే, జలుబు అని ఎక్స్ట్రీమ్గా ఉంటే వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయడం బెటర్, ఎందుకంటే మీకే అన్ఈజీగా ఉంటుంది. బట్ చాలా మటుకు నేను చూసింది ఏంటంటే ఇలాంటి ప్లేస్కి వెళ్తే అయితే ఇంకా ఎనర్జెటిక్గా బయటకు వచ్చినాం, ఎందుకంటే అక్కడ ఉన్న ప్యూరిటీ ఆఫ్ ఎయిర్ తోటి, అంటే పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది. సో అక్కడ స్ట్రెస్ కూడా మనకు కంప్లీట్గా పోతుంది ఆ ప్లేస్లో. సో నాకైతే ఎన్ని జియో స్పిరిట్లు వేసినా అంత హెల్తీగా నేను తయారైనా, అంటే ఇట్స్ లైక్ రీఛార్జింగ్ మై సెల్ఫ్ అనేది విత్ నేచర్. ఇదే ఫారెస్ట్ బాత్, ఫారెస్ట్ హీలింగ్ ఇలాంటి రకరకాల పదాలు కూడా మనం వాడుతుంటాము అది. సో రిజిస్ట్రేషన్ అయితే అందరూ ఆన్లైన్ ఏదైతే ఫార్మాట్ ఉంటుందో అందులో కంపల్సరీ మీరు చేసుకోండి. ఎనీ కన్సర్న్స్ అవన్నీ ఉంటే కూడా అందులో మెన్షన్ చేయండి. అండ్ అక్కడికి వచ్చి మళ్ళీ ఏదో నెట్వర్కింగ్ చేసినట్టు సైడ్ కూర్చొని ఏదో బిజినెస్ మాటలు మాట్లాడుకోనికి అవన్నీ చేయకండి. అది నెట్వర్కింగ్ అనేటివి వేరే దగ్గర ఉంటాయి అలాంటివి. ఇక్కడ అందరము దాదాపుగా కలెక్టివ్గా ఫోకస్ చేయాలి. ఒకరు మాట్లాడితే మీతో అందరు వినాలి, అది రెస్పెక్ట్ చేయాలన్నట్టు. వాళ్ళు ఎవరైనా ఉండు, చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ, వాళ్ళు ఏం మాట్లాడుతారో కంప్లీట్గా వినాలి అట్లా అన్నట్టు.
కొంతమంది మొత్తం ఫ్యామిలీ ప్యాక్ లాగా వస్తారు, పిల్లలు జల్లలు గిల్లలు అందరూ అదేదో ట్రిప్ అనుకొని అట్లా అనుకున్నారు. వచ్చినా కానీ అందరికీ కూడా కమిట్మెంట్ ఉంటే 100% ఉండొచ్చు. వాళ్ళకి ముందే ఓరియంటేషన్ చేయాలి. అరే నువ్వు ఇంట్లో ఒకడు ఏం చేస్తావు, నువ్వు కూడా రాని అట్లా పట్టుకొస్తాం కదా, ఆ టైప్ దాంట్లో డైల్యూషన్ అవుతుంది కొంచెము. సో అలాంటివి కూడా ఆలోచన చేయండి. అది సో ఇది జనరల్గా అయితే మనకు వాలంటరీ బేసిస్లోనే మనం ఇవన్నీ క్రియేట్ చేస్తున్నాం. బట్ టు కవర్ అప్ సర్టన్ కాస్ట్ ఎట్ ద ఎండ్, అంటే మీ ఈ జియో స్పిరిట్ని సంబడి ఎల్స్ సపోర్టెడ్. సో ఇఫ్ యూ థింక్ ఇలాంటివి మనం ముందు ఇంకా చాలా కావాలి వేరే వాళ్ళకి, ఇంకా అవుట్ రీచ్. ఎందుకంటే మీరు ఒక 4 అటెండ్ అయినాక మీరే లీడ్ చేయండి. కొత్త అంశాలు తీసుకొని కొత్త ప్లేస్లల్లో ఎట్ ఏ టైం మనకు 50-60 కూడా జియో స్పిరిట్లు అవుతుండాలి ఎక్రాస్. లేదంటే మనమే ఈవెన్ ఒక దేశం దాటి కూడా ఇలాంటివి చేసేటట్టు కావాలి. హిమాలయాలు కానీ ఇట్లా రకరకాల ప్లేస్లల్లో. ఎందుకనంటే ఈ స్పేస్ అందరికీ ఇవ్వాలి. కనెక్ట్ బ్యాక్ టు నేచర్ అని అంటాం కదా, నేచర్లోనే రియల్ వాల్యూస్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్ తెలుస్తుంది. కాబట్టి మనం జియో స్పిరిట్ కాన్షియస్నెస్ అందరికీ ఇవ్వగలిగితే భూమి మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి అనేది పాయింట్ ఇక్కడ. ఎందుకంటే ఇది నాన్ రిలీజియస్, నాన్ పొలిటికల్, ఒక సెక్ట్కి సంబంధించింది కాదు. అండ్ ఎస్పెషల్లీ ఇందులో యూత్ అండ్ చిల్డ్రన్ ఎక్కువ పార్టిసిపేట్ చేయాలి ఇన్ ద కమింగ్ డేస్. ఎందుకనంటే వాళ్ళకు ఐ థింక్ వీఆర్ డూయింగ్ మోర్ ఇంజస్టిస్ టు దెమ్. చాలామంది ఏంటంటే రిటైర్ అయినాక నాకు ఎక్కువ టైం ఉంది కాబట్టి ఇట్లా దాంట్లో నేను పార్టిసిపేట్ చేస్తాను అంటారు. సో అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా మనము వీ హ్యావ్ టు గివ్ మోర్ ఆప్షన్స్ అండ్ స్కోప్ ఫర్ ద యంగర్ జనరేషన్స్. సో అందుకే మీ ఇంట్లో కూడా యూత్ ఎవరైనా ఉంటే 100% వాళ్ళకి అవకాశం ఇవ్వండి, వాళ్ళు పార్టిసిపేట్ చేసేటట్టు కూడా. అట్లా యూ కెన్ బ్రింగ్ దెమ్ యాక్చువల్లీ. సో కొన్ని లేదంటే ఎక్స్క్లూజివ్ ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళకి లైక్ 20 and 30 మధ్యన అట్లా ఇంకా యంగర్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మనం కండక్ట్ చేస్తే కూడా బాగుంటుంది. ఈవెన్ పిల్లలకు కూడా నేను కండక్ట్ చేసిన అప్ టు 100 చిల్డ్రన్ కూడా హ్యావ్ కండక్టెడ్. వాళ్ళు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసారు. సో ఇది ఓవరాల్ అవుట్లైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. కేశవ్ గారు మీరు చెప్పండి ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి అజెండా ఐటమ్స్ అండ్ అదర్ థింగ్స్. మనం అన్ని కవర్ చేసినాం సార్. ఏమన్నా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్? విల్ టేక్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఒక 5 minutes ఉంది, బట్ క్విక్లీ ఐ కెన్ టేక్. యా ఓకే, థ్యాంక్ యూ శైలేందర్ గారు. ఇంకా తెచ్చుకోవాల్సి ఉంటుందా, అది ఎట్లా అరేంజ్మెంట్స్? టెంట్స్ ఏమో మన దగ్గర కొన్ని ఉన్నాయి సార్. దానికి ఏదైనా నామినల్ కొంచెం అమౌంట్ పెడదాం అనుకున్నాం. ఫస్ట్ ఎవరు రిజర్వ్ చేసుకుంటే వాళ్ళకి అది ఉంటుంది. నామినల్ అమౌంట్ కూడా కేశవ్ గారు ఐ థింక్ విల్ డిసైడ్ సంథింగ్. ఎందుకనంటే మళ్ళీ మనం కొత్తగా కొనడానికి అవకాశం ఉంటుంది, లేదా రిపేర్లు అవన్నీ అవుతాయి, వేర్ అండ్ టైర్ అవుతాయి కదా, అందుకు. రెండోది మీరు కొనుక్కోగలిగితే పర్ఫెక్ట్. నాకు తెలిసి చాలా మటుకు నాకు కన్వీనియంట్ ఉన్నది స్లీపింగ్ బ్యాగ్ ఒకటి, చాలా కన్వీనియంట్. టెంట్ లేకున్నా సరే హ్యాపీగా నేను ఉన్నది స్లీపింగ్ బ్యాగ్. అది ఎందుకనంటే మన కాళ్ళు ప్రొటెక్ట్ అవుతాయి, కింద పరుచుకోనే అవసరం ఉండదు. అరౌండ్ మేబీ 1000 రూపీస్ అటు ఇటు ఉంటుందేమో, డికాథ్లైన్లో అందులో దొరుకుతాయి. సో మీరు అవన్నీ కూడా అలాంటివి తెచ్చుకోవచ్చు, బాగానే ఉంటుంది. మంట పక్కన వండుకోవచ్చు కూడా హ్యాపీగా, దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. ఇప్పుడు టెంపరేచర్స్ అయితే వెరీ నేచర్లీ అంత లేదు. ఇంకా ఓకే, ఇంకెవరో మాట్లాడతారా? ఎగ్జాక్ట్లీ మనం 8 o'clockకి క్లోజ్ చేస్తాము. దిస్ విల్ బి, ఈ ఫార్మాట్ ఇట్లనే ఉంటుంది. శైలేందర్ గారు, యూ వాంట్ టు సే సంథింగ్? చెప్పండి. అయితే ఇప్పుడు ఇది వెళ్ళే ప్రోగ్రామ్ ఉంటుంది కదా సార్, నాకు అసలు అవగాహన లేదు. అదే ఎట్లా వెళ్తాం అంటే ఇక్కడ లోకల్ వాళ్ళు ఉంటే వాళ్ళతో కంబైన్ చేసుకుని వెళ్ళాలా, లేకపోతే అది ఇండివిజువల్ ఎవరైతే రావాలని అనుకుంటారో దట్ ఈజ్ రిలేటెడ్ టు దెమ్. అయితే గ్రూప్ ఉంది కదా మనకి ఇక్కడ ఒకటి కామన్ గ్రూపు, అందులో మీరు కార్ పూల్ చేసుకుంటారా లేదా కలిసి వెళ్దామని అనుకుంటారు ఒక వెహికల్లో ఎవరైనా షేరింగ్లో,
అవును. అట్లా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ వాలంటీర్ అన్నట్టు ఇది ఈ ప్రోగ్రామ్స్ జియో స్పిరిట్ అనేది. సో Okay. కాబట్టి మన ప్రోగ్రామ్ అది. దెర్ ఇస్ అవును. నథింగ్ ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అనేది లేదు. అవును. సో అందుకని మీరు ఆ గ్రూప్లో డిస్కషన్ చేయండి. అంటే ఇంకా ఫస్ట్ టైం కదండి, అట్లా అని నేను కూడా మీరు చెప్పిన ఎక్విప్మెంట్స్ ఏం నా దగ్గర లేవు. టెంట్ కానీ ఇంకా చిన్న చిన్న అట్లా అని. అదే మీరు కేశవ్ First time గారితో వస్తే తెలుస్తుంది. కేశవ్ గారితో టచ్లో ఉండండి. ఉమ్. ఉంటే అది మనము ఎట్లా అనేది కొన్ని ఉంటాయి టెక్నికల్గా. మీకు హైదరాబాద్ కూడా రెంట్కి దొరుకుతాయి టెంట్లు, ఒకవేళ మన దగ్గర లేకుంటే కూడా. ఇప్పుడు మొన్న ఒక గ్రూప్ వచ్చింది, వాళ్ళు అట్లనే తీసుకొని వస్తారు రెగ్యులర్గా. హైదరాబాద్లో దగ్గర ఉంటే తీసుకొని వెహికల్ వేసుకొని వచ్చేస్తారు అన్నట్టు. అట్లా కూడా ఉంటుంది. సో దెర్ ఆర్ వేరియస్ ఆప్షన్స్ లేండి. ఒకటి మీరు నిజంగా నేచర్లో ఉండాలంటే ఏం అవసరం లేదు, ఉత్తారండి బ్లాంకెట్ కూడా లేకుండా మంట ఉంటుంది సరిపోతుంది. అట్లా అవును. అట్లా కూడా చేసినాం మేము. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, చైతన్య గారు మాట్లాడతారా మీరు? సార్ నమస్తే అండి. నమస్తే. సార్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు మీరు రైతులతో మీట్ అవుదాం అనుకుంటున్నారు కదా, ఆ ప్రోగ్రామ్స్ గురించి ఒక నిమిషం చెప్పగలుగుతారా సార్? ఏమేమి చేస్తున్నాము మనం రైతుల దగ్గర? నేను వేరే ఎగ్జాంపుల్లా చెప్పిన మనం అథ్లీట్స్ అవును, అందరు మీరు కూడా. 1,00,000 మంది రైతుల్ని రీచ్ అవుతారు. అది నేను విడిగా ఆ చెప్తా. ప్రోగ్రామ్. నేను విడిగా చెప్తాలేండి, ఎందుకంటే ఇది మన మెయిన్ జియో స్పిరిట్ కోసం ఇప్పుడు పెట్టినాము. లేదా ఒకసారి ఆ థీమ్ తీసుకొని నేను కంటిన్యూ చెప్తా. బయోచార్ అనేది ఒక అంశం, అది మన సాయిల్ అమెండ్మెంట్స్ ఇవన్నీ చేసి రైతుల ప్రొడక్షన్ డబుల్ ఎట్లా చేయాలనే దాని మీద నేను వర్క్ చేస్తున్నా 2005 సంవత్సరం నుంచి. సో అది క్లైమేట్ చేంజ్ ఇవన్నీ ఉంటాయి అంశాలు. సో అట్లా ఉంటాయి కొన్ని. సో అది నేను విడిగా మాట్లాడతానండి. ఇంకా వేరే మీకు ఇప్పుడు కాబోయే నేను కూడా ఒకసారి జాయిన్ అయినప్పుడు మీరు అక్కడ దొరుకుతారు కాబట్టి అక్కడే సమయం కేటాయించండి సార్ మా అందరికి కూడా. ఎక్కడ ఇప్పుడు వెళ్ళే దగ్గరనా? వెళ్ళే దగ్గర. లేదు లేదు, థీమ్ చూద్దాం మనము. ఎవరు వస్తారు, ఏ థీమ్ ఉంటే బెటర్ అనేది మీరు గ్రూప్లో డిసైడ్ చేయండి, సరేనా? అందరు కూడా గ్రూప్లో కేశవ్ గారు యాడ్ చేస్తారు, చైతన్య గారు సారీ కేశవ్ గారు చైతన్య గారుది యాడ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఎనీవన్ లాస్ట్ క్వశ్చన్ ఏదైనా ఉంటే చెప్పండి. ఓకే, బాలకృష్ణ గౌడ్ గారు మీరు అన్నది టైం కరెక్ట్. 3 PM ఆడ ఉంటాం, కంపల్సరీ ఉండాల్సిన టైము. దెన్ 10 AM కల్లా అయిపోతుంది సండే. అది మినిమం టైమింగ్స్ అన్నట్టు. లంచ్ చేసి రండి ఆ ప్లేస్కి. ఓకే, సరే కేశవ్ గారు ఏమైనా చెప్తారా ఫైనల్గా? సో దట్ విల్ క్లోజ్. మామూలుగా మేము 9:30 10 కల్లా అక్కడ ఉందాం అనుకుంటున్నాం సార్. ఉండొచ్చు, దట్స్ ఫైన్. బట్ టైమింగ్ అయితే మనం అట్లా పెట్టుకుంటే ఏమవుతుంది అంటే అన్నెసరీ లంచ్లు ఈ అరేంజ్మెంట్లని ఎక్కువ టైం పోతుంది. మనం పోయినా కానీ మళ్ళీ లంచ్ తింటాము, నిజంగా టైము యూజ్ కాదు. అది ఆకలి అవుతుంది అంటాం, జరసేపు మాట్లాడతాము, అట్లా అవుతుంది. ఒక టీము అక్కడ మనం లొకేషన్ కోసము ప్లస్ ఆ టెంట్స్ ఎక్కడ వేస్తాం ఇట్లా కొన్ని ఉంటాయి కదా, దానికి వెళ్దాం, దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. బట్ మిగతా వాళ్ళ టైం ఏంటంటే లంచ్ చేసి రమ్మనండి, అది కరెక్ట్. 3:30కి వచ్చినా సరే వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. అదర్వైజ్ పోగానే అదే పని ఉంటుంది, ఫస్ట్ చాయ్ తాగాలి లేదా మళ్ళీ లంచ్ కోసం ఇది చేయాలి, మన కంటిన్యూటీ ఉండదు అన్నట్టు. డిన్నర్ ఒకటి మనం అరేంజ్ చేసుకుంటాం ఎట్లాగన్నా, అది ఓకే. ఓకేనా? ఓకే, అదే మళ్ళీ సండేనేమో బిఫోర్ లంచ్ మనం క్లోజ్ చేస్తాం, ఎందుకంటే మళ్ళీ అది లైక్ 10 ఇది ఓకే. అదర్వైజ్ ఏమైనా ఎక్స్టెన్షన్ అయినా కానీ బిఫోర్ లంచే. మళ్ళీ మీరు సేఫ్గా మీ ప్లేస్కి వెళ్తారు, రెస్ట్ కూడా ఉంటుంది మీకు అనేది పాయింట్, అది అట్లా. ఓకే కదా? సరే, మరి అందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేషన్ అండ్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ జియో స్పిరిట్ అనేది. గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. క్లోజ్ చేస్తున్నాం, బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.